నమస్తే అన్న. హాయ్, లవ్ యూ. సో మెగా వర్సెస్ అల్లు ముదిరిపోతుంది రోజు రోజుకి అనుకోవచ్చా? ఎందుకంటే నిన్న బన్నీ గారు చరణ్ గారికి విషెస్ చెప్పలేదు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ కూడా. సో మరి దానికి ఏం చెప్తారు? పర్సనల్గా చెప్పుకున్నాడేమో. ఇప్పుడు ఇటొక రాజు ఉంటాడు, ఇటొక రాజు ఉంటాడు. ఇద్దరు పోటీ పడి యుద్ధం చేస్తేనే ఎవరో ఒకరు విజయం సాధిస్తారు, లేకపోతే మజా ఉండదు. ఇప్పుడు క్రికెట్ ఉంటుంది. ఇప్పుడు నేను క్రికెట్ నేనే బాల్ వేసుకొని నేనే కొడితే ఈడు చూసే వాళ్ళు అందరూ. అదే ఒక ఆయన బాల్ వేస్తే ఒక ఆయన కొడుతుంటే అప్పుడు మజా వస్తుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాను ఆడుతుంటే ఎంత మజా ఉంటుందో, ఇప్పుడు అల్లు అర్జున్ మధ్యలో రామ్ చరణ్ మధ్యలో అట్లా మొత్తం షేక్ షేక్ షాక్ షాక్ అనే విధంగా ప్రతిదీ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ఆగ్రహ హీరో, ఈయన ఒక ఆగ్రహ హీరో. అప్పట్లో చిరంజీవి గారికి, బాలకృష్ణకి ఇప్పటికి కూడా వార్ నడుస్తూనే ఉంటుంది. హీరో మధ్యలో కంపల్సరీ పోటీ ఉంటుంది భయ్య, ఉండాలి కూడా. ఉంటేనే అది మజా ఉంటుంది. పోటీ లేకపోతే ఉండదు. ఇప్పుడు పరుగు పందెం అనుకోండి, ఇటొక వ్యక్తి ఉండాలి, ఇటో వ్యక్తి ఉంటే పరుగు పందెం ఎవరో ఒకరు గెలుస్తారు. ఒకళ్ళే ఉరుకుతారు అనుకో, అది వాకింగ్ అవుతుంది కానీ పరుగు పందెం ఉండదు. అందు గురించి ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటివి ఉన్నాయి, ఉంటేనే మజా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పారు, మహేష్ బాబు గారు చెప్పారు, ఇదంతా చెప్పినారు. మరి ఆయన చెప్పలేదని అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అంటే వీళ్ళిద్దరు గ్లోబల్ స్టార్స్ కదా. ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమాతోటి, ఇప్పుడు రాజమౌళి సినిమా వస్తుంది కదా, ఆ సినిమాతోటి ఆయన కూడా స్టార్ అవుతాడేమో. ఆయన కూడా మరి వచ్చేసారి చెప్పకపోవచ్చు, ఎందుకంటే గ్లోబల్ స్టార్ పెద్ద ఆయన అయిపోయిన తర్వాత కిందికి చూడరు కదా, ఎప్పుడు పైకి చూస్తుంటారు కదా. అట్లా ఉంటే ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము. అయితే మనం అట్లా చెప్పలేదు అనుకోవాల్సిన అవసరం లేదు, పర్సనల్గా చెప్పొచ్చు.